ఇప్పుడు ఏపీలో చూసుకున్నట్టయితే పథకాలు పరిపాలన పక్కన పెడితే ఇప్పుడు జగన్ కూడా సై అంటే సై అంటూ మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారు. అదే విధంగా పాదయాత్ర కూడా మొదలు పెడతాను. జగన్ పాదయాత్ర 2 అని అంటున్నారు. మరి మొదలు పెడితే ఏ విధంగా ఉంటుందండి? మొదలు పెడితే జనాలలో చాలా మంచి జరుగుతుందనే నమ్మకం ఉంది. ఎందుకంటే వీళ్ళంతా దోచుకునే రకంగానే ఉన్నారు. కానీ జగన్ పేదవాళ్ళు ప్రతి ఒక్కరికి సహాయం అంటూ చేశాడు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు. ఇన్సూరెన్స్ అవన్నీ ఇవన్నీ చాలా చేశారు. కానీ వీళ్ళ పాలన చాలా చెత్తగా ఉంది. వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి రేపులు, మర్డర్లు, కూనీలు తప్ప ఒకటి వచ్చేవరగేది ఏమీ లేదు. ఎంత ఒక కొడుకున్నోడికి ఇన్ని కోట్ల ఆస్తులు ఏం చేసుకుంటాడు? అతను స్వార్థం ఉండాలి, కానీ మరీను జనాల డబ్బులన్నీ వాడికే కావాలన్నట్లు వాడుకున్నది ఒక కొడుకు కానీ మొత్తం ఆస్తి అంతా వాళ్ళకే కావాలన్న ఎక్కడిది? వైజాగ్ లో రూపాయికి ఎకరా అమ్ముతున్నాడు. అదే అమరావతిలో ఎందుకు అమ్మలేదు? ఒక కొడుకుకి న్యాయం చేసి మిగతా ఇద్దరు కొడుకుల్ని మోసం చేయరు కదా. అది ఆల్రెడీ కర్నూలు రాజధాని, అది తీసి హైదరాబాద్ లో పెట్టి ఇక్కడ అంతా డెవలప్ చేసుకుని ఇక్కడ అంతా ఎక్కడో పోయి పడ్డాం. ఇప్పుడు అంతా తీసుకొచ్చి అందరి డబ్బులు తీసుకొచ్చి అమరావతిలో పెట్టేసి మిగతా వాళ్ళు ఏం కావాలి? నువ్వు అమరావతి డెవలప్ అవ్వాలన్నప్పుడు నీ మొత్తం ఆస్తి అమరావతి డబ్బులే డెవలప్ చేసుకోవాలి. కానీ మిగతా వాళ్ళు రాయలసీమ వాళ్ళవి వేరే వాళ్ళవి అన్ని తీసుకొచ్చి అమరావతిలో పెట్టేసి లేదు మిగతా అన్ని డెవలప్ అవ్వద్దు, ఓన్లీ అమరావతి కావాలి, ఓన్లీ అమరావతిలోనే కోట్ల భూములు అమ్ముకుంటున్నారు. కానీ మరి వైజాగ్ లో రూపాయికి ఎకరా ఇచ్చినప్పుడు అమరావతిలో ఎందుకు వేయలేదు? మరి ఇంత చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? కేసులు పెడుతున్నారు కదా. ఏ దొరికితే మర్డరు లేకపోతే కేసు. చిన్నపిల్లలు మానవంగా చేస్తుంటే వాడు పోయి పవన్ గాడు సినిమాలు చేసుకుంటూ కూర్చున్నాడు. వాడి పిల్లమేమో కుక్కలు నక్కలు అంటుంది. ఇక్కడ పిల్లలు చచ్చిపోతున్నారంటే పట్టించుకోవట్లేదు. కోట్లు సినిమా టికెట్లకేమో వేలు పెట్టుకుంటున్నారు. అదే పేదోడికి 10,000 ఇస్తే బతుకుతాడు. కూరగాయలు అమ్ముకునేవాడు అది వాళ్ళ పొట్టలు కొట్టాడు. వాలంటీర్లు పెట్టాడు, వాళ్ళ పొట్టలు కొట్టాడు. ఎంతసేపు వీళ్ళ స్వార్థంతో బతుకుతున్నారే తప్ప పేదోడికి సాయము వీళ్ళు ముగ్గురు చేయరు. వీళ్ళు ఉన్నంత కాలము దేశం బాగుపడదు. వీళ్ళ పోతేనే దేశం బాగుపడుతుంది. వాడే అవసరం కోసం 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి ఉసిగొల్పడం తప్ప ఆ కార్టూన్లు ఏంటండి ఎంత వరస్ట్గా ఇస్తున్నారు? వాళ్ళ మనుషులు కారా చెప్పండి? మరి కర్నూలు కూడా అట్నే అవుతుంది కదా. అవును, మరి అదే కర్నూలులో పెట్టుకోవచ్చు కదా. అదే దూరం కర్నూలు నుంచి అది కూడా అవుతుంది కదా. మరి కర్నూలు నుంచి పెట్టకుండా నువ్వు మొత్తం అంతా డెవలప్ చేయి. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ చేసాం, చెప్పుతో కొడితే పోయి అక్కడ పడ్డారు. ఇప్పుడు వాళ్ళు డెవలప్ అంతా చేసుకున్న ముందే కమ్మోళ్ళు మొత్తం అంతా డెవలప్ చేసుకున్నాక అక్కడ అంతే రాయలసీమలో ఎట్టుపోతారు. ముందేది కరువు ప్రాంతం. నువ్వు అమరావతి డెవలప్ చేసుకోవాలన్నప్పుడు అమరావతి డబ్బులే పెట్టు. మిగతా వాళ్ళు ఎందుకు? నీకు ఒక కొడుకు ఉన్నాడు, ఒక కొడుకుకు న్యాయం చేస్తావా లేకపోతే మిగతా ఇది చేస్తావా? కాదు, నాకు 3 కొడుకులు ఉన్నప్పుడు నా ఒక కొడుకే బాగుండాలని చెప్పి నువ్వు అమరావతినే డెవలప్ చేసుకుంటున్నావు. మిగతా వాటిని ఎందుకు వదిలేస్తున్నావు? అంటే నీ కమ్మోళ్ళు ఉన్నారని చెప్పి నీ దానికోసము నీ భూములు నీ బినామీల కోసం అని చెప్పి నువ్వు ఇది చేసుకుంటున్నావు. అదే వైజాగ్ లో భూమి స్టీల్ ప్లాంట్లు అవన్నీ ఇది చేస్తున్నావు ఎందుకు? అమరావతిలో ఎందుకు చేసుకోవట్లేదు? నీ సంపద అంతా నీళ్లు దొడ్డానికే సరిపోవట్లేదు. ఇక్కడేమో కోట్లు అమ్ముకుంటున్నారు. మా దగ్గర 10,000 కూడా అడిగేవాళ్ళు లేడు ఎకరా భూమి రాయలసీమలో. మరి మేమేమైపోవాలా? మా డబ్బులని తీసుకొచ్చి నువ్వు అమరావతిలో పెట్టినప్పుడు మా భూమి జగన్ ఉన్నప్పుడు 10 లక్షలు అయిన భూమి ఇప్పుడు 5,000 కూడా ఎవరు అడగట్లేదు. ఏం వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళ సంపాదన ట్యాక్స్లన్నీ వాళ్ళే తీసుకోవడం ఏంది? నీ దాంట్లో డెవలప్ చేసుకోవడం ఏంటి? నీకు చేతనైతే నీ దాంట్లో నీ డబ్బుల్లో నీ దాంట్లో చేసుకో. లక్షల కోట్లు అప్పు చేసావు. ఏం చేసావు? నువ్వు ఒక పథకమన్నా ఇచ్చావా? ఓట్లు వేసినోడికే డబ్బులు అంటున్నావు, ఓట్లు వేయనోడికి పథకం లేదంటున్నావు. జగన్ అట్లా అనలేదే. వేసినా వెయ్యకపోయినా ఎవరికైనా సరే పేదవాడని అర్హత కలిగి ఉంటే వాడికి న్యాయం చేస్తా ఉన్నావు. మరి నువ్వు ఎందుకు చేయట్లేదు? నాకు అంటే నీకు ఓట్లు వేసి ఒక్కొక్క పార్టీ వాడు వస్తే వాళ్ళకి ఓట్లు వేసినోడు వాడు గెలుచుకొని మిగతా అంటే ఒక కులానికి ఒక జాతికి ఒక్కొక్క పార్టీలు పెడతారా? ఒక్కొక్క సీఎమా? అది ఎక్కడ న్యాయము? వాడుగానే దొరికితే మాత్రము అక్కడ పిండం పెట్టేస్తామనిపిస్తుంది.